అనసూయ అసలు ఆమె హీరోయిన్ నాకు అర్థం కట్ట మధ్యలో వచ్చింది. ఏం హీరోయిన్ ఈ సైడ్ ఏం చేసుకుంటుంది షోలు, దానికి అనవసరంగా వేస్ట్ అసలు దండగా. రియాక్ట్ అవటానికి కూడా అసలు అది దానికైతే ఆ రైట్స్ లేవు అబ్బా. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఉన్నారా? అవును, డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఎందుకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే శివాజీ గారు అన్న మాటకి అనసూయ రియాక్ట్ అవటం అనేది చాలా తప్పు. చెన్నై కూడా ఇప్పుడు మేబీ శివాజీ గారు అన్నారు అది తప్పు అని రాంగ్ అని. ఇప్పుడు ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలాగా ఉండేది, తీసుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే నువ్వు మంచిగా తీసుకుంటావు, నేను చెడుగా తీసుకుంటా, అది సెకండరీ. ఇప్పుడు నీకు నచ్చలేదంటే నచ్చలేదని నీ దగ్గర పెట్టుకోకండి, నువ్వు హీరోయిన్ కాదు కదా. అదేగా. అండ్ ఇంకోటి వచ్చేసి అనసూయని అయితే శివాజీ గారు మెన్షన్ చేసి అయితే అనసూయ చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు డిగ్నిటీ మెయింటైన్ చేయి, మంచి బట్టలు వేసుకో అని అయితే నేనైతే అనలేదు కదా. అలాంటప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంచేత అన్ని మూసుకుని చిన్న చిన్న షోలు చేసుకుంటూ ఉంటే బెటర్.